హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైలీ కార్తిక్ టెక్ ఛానల్. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా వెబ్సైట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి? సో ఈ వీడియోలో మీరు అదే తెలుసుకుంటారనమాట. సో ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఖచ్చితంగా వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు మనము యూఆర్ఎల్ ఇవ్వగానే వెబ్సైట్ ఎలా మనకి డిస్‌ప్లే అవుతుంది అనేది మనకు తెలియాలి. సో అది మీకేం చేస్తంటే ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూపిస్తాను. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాననమాట. సో మీరిక్కడ చూసుకుంటే మీరు చూడొచ్చు, యూజర్ అన్నవాడు క్లయింట్ అన్నమాట. క్లయింట్ అంటే మనకొచ్చేసి మనము ఒక క్లయింట్‌గా లేకపోతే ఒక యూజర్‌గా బ్రౌజర్‌కి మనం చెప్తున్నాం. నాకు గూగుల్ వెబ్‌సైట్ అనేది నాకు డిస్‌ప్లే చెయ్యి అని చెప్పేసి. ఇలా మనకి చెప్పినప్పుడు బ్రౌజర్‌కి మన అడ్రెస్ బార్‌లో www.google.com అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇది ఈ వెబ్‌సైట్ రిక్వెస్ట్ వచ్చేసి మనకి డీఎన్ఎస్ సర్వర్‌లోకి వెళ్తుందన్నమాట. సో డీఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే ఐపీ అడ్రసెస్ చూసి, డీఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. సో అవి చూసుకొని సర్వర్‌కి వెళ్తుంది. సో మనకి ఆ సర్వర్స్ ఎక్కడైనా ఉండొచ్చు. క్లౌడ్ సర్వర్స్ ఉండొచ్చు, ఫిజికల్ సర్వర్స్ ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, లేకపోతే యూకేలో, యూఎస్‌లో కూడా ఉండొచ్చు. ఆ సర్వర్ నుంచి మనకి డేటా అంటే రెస్పాన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఒక డేటాను తీసుకొని ఆ రెస్పాన్స్ అనేది మనకు పంపిస్తుంది. సో ఆ రెస్పాన్స్ వచ్చి మనకి వెబ్‌సైట్‌గా మనకి డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో ఓవరాల్‌గా మనకి వెబ్‌సైట్ ఎలా వర్క్ అవుతుందనేది ఇది ఫ్లో చార్ట్. సో మీకు ప్రాక్టికల్‌గా కూడా చూపిస్తాను. సో మీరు ప్రాక్టికల్‌గా చూడడానికి యూజువల్‌గా ఇది బ్రౌజర్ కదా! ఇక్కడ మనకి అడ్రెస్ బార్‌లో మనము యూఆర్ఎల్ అనేది పాస్ చేస్తామన్నమాట. అయితే మీకు సర్వర్స్ అంటే సర్వర్ నుంచి డేటా అనేది వస్తుంది కదా! సో అది ఎక్కడ చూడొచ్చు అనేది కూడా మీకు చెప్తాను. యూజువల్‌గా బ్రౌజర్‌లో ఏ బ్రౌజర్స్ అయినా కూడా రైట్ క్లిక్ కొడితే మీకు ఇన్స్పెక్ట్ అని ఉంటది. అంటే డెవలపర్ టూల్స్ అన్నమాట. యూజువల్‌గా ఈ డెవలపర్ టూల్స్ నెట్వర్క్ ట్యాబ్ ఉంటుంది. సో నెట్వర్క్ ట్యాబ్‌లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఆల్రెడీ రిక్వెస్ట్ అనేది లోడ్ అయిందనమాట. సో ఇది మనం క్లియర్ చేసేస్తాము. సో ఇప్పుడు కొత్త రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఏదైనా ఒకటి ఓపెన్ చేద్దాము. సో ఇప్పుడు మీరు ఓపెన్ చేయగానే మల్టిపుల్ రిక్వెస్ట్ అనేది మనకి వెళ్తుందనమాట. ఎక్కడి నుంచి అంటే మనం ఇక్కడ బ్రౌజర్‌లో మనం ఇక్కడ అడ్రెస్ ఇచ్చాము. అయితే సర్వర్‌కి మల్టిపుల్ రిక్వెస్ట్ వెళ్ళి మనకి ప్రతి రిక్వెస్ట్ నుంచి డేటాని గెట్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్‌ది డొమైన్ డాక్యుమెంట్ ఫ్లిప్‌కార్ట్.కామ్ అని చెప్పేసి ఇచ్చామనమాట. సో ఫ్లిప్‌కార్ట్.కామ్ 200 ఓకే అంటే మనకి గెట్ చేస్తుంది. సో రిమోట్ అడ్రెస్ తర్వాత ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి గెట్ చేస్తుంది డేటా. అలాగే మీరు మిగతావి కూడా చూడొచ్చనమాట. డెస్క్‌టాప్ కాంపోనెంట్ సీఎస్ఎస్ అని ఇట్లా ఇవన్నీ కూడా ఏందంటే మనకి సర్వర్‌లో స్టోర్ అయి ఉంటాయి. ఆ సర్వర్ నుంచి ప్రతి కాల్‌ని మనకి ఇక్కడ గెట్ చేస్తుంది. సో ఈ విధంగా వెబ్‌సైట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది వచ్చి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగంగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా ఇంకా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఈ బూట్ క్యాంప్ కోర్స్ మాడ్యూల్స్ అనేది గాని మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది అవుతారు. సో బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్‌లోకి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.